వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు జూనియర్ సివిల్ జడ్జి మట్టా సరిత న్యాయవాదులను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయమూర్తి చర్యలను నిరసిస్తూ న్యాయవాదులు మహబూబాబాద్ జిల్లా కోర్టు ఎదుట నిరసన తెలిపారు. తొర్రూరు జూనియర్ సివిల్ కోర్టులో పలు కేసులలో న్యాయవాదులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నందున నిరసనగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టులో విధులు బహిష్కరించారు. మహబూబాబాద్ జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జడ్జి మట్టా సరితపై ఇప్పటికే హైకోర్టు, సీజే సంబంధిత కౌన్సిల్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తక్షణమే విధుల నుంచి జడ్జి సరితను తొలగించి ఇతర జిల్లాలకు బదిలీ చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు పద్మాకర్ రెడ్డి, సత్యనారాయణ, మౌనిక, రామకృష్ణ, ఉప్పలయ్య, కృష్ణయ్య, రామకృష్ణ, సుమన్, చెన్న మల్లారెడ్డి, మోహన్ నాయక్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదులపై దురుసుగా ప్రవర్తించిన జూనియర్ సివిల్ జడ్జి తొర్రూరు గారిని వెంటనే పరిష్కరించాలి. న్యాయవాదుల సమస్యలు వెంటనే న్యాయవాదుల సమస్యలు వెంటనే న్యాయవాదుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. తొర్రూరు జడ్జిని వెంటనే తొర్రూరు జడ్జిని వెంటనే తొర్రూరు జడ్జిని వెంటనే We want justice. We want justice. We want justice. తొర్రూరు జడ్జిని వెంటనే తొర్రూరు జడ్జిని వెంటనే We want justice. We want justice. తొర్రూరు జడ్జిని వెంటనే తొర్రూరు జడ్జిని వెంటనే తొర్రూరు జడ్జిని వెంటనే We want justice. We want justice. We want justice. తొర్రూరు జడ్జిని వెంటనే గురించి వారి యొక్క సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. కొంచెం ముందుకు రండి సార్. తొర్రూరు కోర్టులో బార్ అండ్ బెంచ్ సమస్యల వల్ల ఈరోజు మేము వారికి సంఘీభావంగా ఈరోజు ఒకరోజు బైకాట్ చేస్తున్నాము. ఆ బార్ అండ్ బెంచ్ విషయంలో జడ్జి గారు కొంచెం అడ్వకేట్ల మీద ప్రవర్తన మంచిగా లేనందున మేము ఈరోజు వారికి సపోర్టుగా వారి విధులు బహిష్కరించి మాకు కూడా మా మదర్ బార్గా మా బాధ్యతగా మేము కూడా ఈరోజు ఒకరోజు బైకాట్ చేస్తున్నాం. నా పేరు నల్సాని ప్రభాకర్ రెడ్డి, తొర్రూరు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుల్ని. గత వారం రోజుల నుండి తొర్రూరు జూనియర్ సివిల్ జడ్జి అయిన మట్టా సరిత గారు వారి యొక్క ప్రవర్తనకు వ్యతిరేకంగా బార్ అండ్ బెంచ్ ఇబ్బందులకు గురి చేయడం వలన మేము తొర్రూరు బార్ అసోసియేషన్ వారు పోర్ట్ఫోలియో జడ్జి గారికి, సీజే గారికి, అడ్మినిస్ట్రేటివ్ రిజిస్ట్రార్ గారికి రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఎలాంటి పరిష్కారం జరగలేదు. తక్షణమే సీజే గారు జోక్యం చేసుకొని పరిష్కరించి వారిని ఈ తొర్రూరు కోర్టు నుంచి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. దానికి సంఘీభావంగా మహబూబాబాద్ బార్ అసోసియేషన్ కూడా ఈరోజు విధులు బహిష్కరించడం జరుగుతుంది. బార్ ప్రెసిడెంట్ గారు మాకు ఒకటి నివేదిక ఇచ్చారు నిన్న. ఆ నివేదిక ప్రకారం వాళ్ళు వారం రోజుల సంది బైకాట్ చేస్తున్నట్టుగా మమ్మల్ని కూడా మదర్ బార్ కాబట్టి ఒక సంఘీభావంగా ఈరోజు ఒక్కరోజు బైకాట్ చేయమని వారు కోరిక మేరకు ఈరోజు మీ అందరం కలిసి వారి కోరిక మేరకు బైకాట్ చేస్తున్నారు. మట్టా సరితను ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ చేయాలి. జ్యుడిషియల్ ఆఫీసరు, బార్ అండ్ బెంచ్ రిలేషన్స్ మంచిగా లేవు. తొర్రూరు వాళ్ళు దానికి సంబంధించి హైకోర్టు దాకా కూడా పోయినా కానీ ఇంతవరకు 15 రోజుల సంది ఏమి స్పందించకుండా ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద కక్ష పూరిత చర్యలతోని మరి అడ్వకేట్లని బాగా బెంచ్ దగ్గర ఇష్టం వచ్చినట్టు నోరు జారటం, దానివల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది అడ్వకేట్లకు. కాబట్టి ఎమ్మటే వారిని అక్కడి నుంచి తొర్రూరు నుంచి మనం ట్రాన్స్ఫర్ చేయాలని కోరుకుంటూ దానికి సంఘీభావంగా ఈరోజు మీ అందరం మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ జడ్జి జిల్లా తరఫున ఇక్కడ మేము అందరం ఏకమై వారికి సంఘీభావంగా బైకాట్ చేస్తున్నాం. తొర్రూరు బార్ అసోసియేషన్ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విధులు బహిష్కరించడం జరిగింది. విధులు బహిష్కరించడానికి కారణం తొర్రూరు జూనియర్ సివిల్ జడ్జి అయినటువంటి మట్టా సరిత గారు న్యాయవాదులపై దురుసుగా ప్రవర్తిస్తూ అడమెంట్ వైఖరితో ఇబ్బందులకు గురి చేస్తున్నది. బార్ అండ్ బెంచ్ రిలేషన్స్ దెబ్బతిన్నాయి. ఎన్నోసార్లు చెప్పినట్టుగా సమస్యలు చెప్పినప్పటికీ కూడా తీరు మార్చుకోకపోగా కక్షగట్టి న్యాయవాదులపై దురుసుగా ప్రవర్తిస్తూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నది. కావున దీనిని వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని హైకోర్టు వారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది.
అది మనసులో పెట్టుకొని తొర్రూరు న్యాయవాదులపై కక్షపూరితంగా వారిపై చర్యలు తీసుకోవడం జరిగిందని, కావున వారిని వెంటనే విధుల నుంచి తొలగించి వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయవలసిందిగా కోరుచు ఈరోజు మైబాద్ జిల్లా కోర్టు నందు వర్క్ని అబ్స్టైన్ చేసి వారికి సంఘీభావం తెలియడం జరిగింది.